आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. We'll go for the session. Our organ of medicine. Okay. ఏ టాపిక్ చదువుకుంటున్నాం సార్ ఆర్గనాల్లో మనం? సార్ ఏ టాపిక్ చదువుకుంటున్నాం ఆర్గనాల్లో? ఎవరైనా చెప్తారా? ఎవరికి గుర్తులేదు? నన్నే చెప్పమంటారా? ఎందుకంటే దానికి సంబంధించిన కేసు ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకని అంటున్నా, ట్రీట్మెంట్ ఫర్ లోకల్ మెలడీస్, లోకల్ డిసీజెస్, ఆ ప్రాంతీయ వ్యాధులు. ప్రాంతీయంగా కనిపించే వ్యాధులు ప్రాంతీయంగా ఉండవు, దాని యొక్క రూట్ వేరే దగ్గర ఉంటుంది. ఓకే, దానికి వైద్యం చేయాలి అంటే ఏ ఆర్డర్లో వెళ్ళాలని కూడా ఇవాళ చెప్పారు. దాన్ని మనం ఫాలో అవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక డిఫికల్ట్ కేసు తీసుకొచ్చాను నేను. ఓకే, దాన్ని విల్ ట్రై టు సాల్వ్. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది కేస్ ఆఫ్ ది డిసీజ్. అందులో మనకు రావాల్సిందేంటి? ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది కేస్ ఆఫ్ ది డిసీజ్ విత్ ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది లోకల్ ఎఫెక్షన్. లోకల్ ఎఫెక్షన్స్లో ఉండే వాటి క్యారెక్టర్ని కూడా తీసుకోవాలి. అఫెన్సివ్నెస్ ఉందా, లేకపోతే కలర్ మారిందా, లేకపోతే కరసివ్గా ఉందా, గ్రీజీగా ఉందా, వాటి ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఆల్ చేంజెస్, సఫరింగ్స్ అండ్ సిమ్టమ్స్ అబ్జర్వబుల్ ఇన్ ద పేషెంట్స్ హెల్త్. పేషెంట్ హెల్త్లో ఏ మార్పులు వచ్చాయి, లేకపోతే పేషెంట్ యొక్క ఆహార విహారాలలో, ఇష్టాలలో, రుచి, రంగు రుచి కథనం అంటారు కదా, అట్లా అలాంటి వాటిలో ఏ మార్పు వచ్చిందో కూడా గమనించుకోవాలి. విచ్ మే హ్యావ్ ప్రీవియస్ నోటిస్డ్ వెన్ నో మెడిసిన్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఆర్ టేకెన్. ఏ మందు వేయనప్పుడు వ్యాధి యొక్క లక్షణాలు ఏమున్నాయి, వ్యాధి యొక్క మొడాలిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనకు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఈ పాయింట్ల మీద మీరు లోకల్ మెలడీస్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఇది మనకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పింది. అయిన తర్వాత ఇలాంటి ఈ లోకల్ డిసీజ్కి ఎలాంటి పైపూతలు కూడా వాడకూడదు అని చెప్పినారు లాస్ట్ 194 అపారిజంలో. మనం ఎవరిని అడిగితే చెప్పాలి. మామూలుగా అడుగుతారు కదా, అట్లా హనుమాన్ గారు అది చేశారు ఇది చేశారు అంటే 194 అపారిజంలో ఇది ఉంది అని చెప్పగలగాల మనం. ఏది? డోంట్ రబ్ ఆర్ అప్లై ఎక్స్టర్నల్ టు ద స్పాట్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రెమెడీ. పైపూతగా ఏదైనా మందును కూడా ఇది కూడా పూయకండి అని చెప్పాలి. ఎలాంటి వాటికి? ఇన్ఫ్లమేషన్స్కి, ఎక్యూట్ టోపికల్ ఎఫెక్షన్స్, వీటికి కూడా నాట్ హ్యాస్ బీన్ కాజ్డ్ బై ఎక్స్టర్నల్ ఇంజురీ.
బయట నుంచి దెబ్బ తగలకుండా వచ్చే వేటికి కూడా పూజ రాదు. అది మా దెబ్బలకి పూజొచ్చా మరి? దెబ్బలకి పూజొచ్చా? పైపులు ఎక్స్టర్నల్ గా వాడొచ్చా? అది క్వశ్చన్. సార్ చిన్న డౌట్ సార్, శివకుమార్ చెప్పండి మాట్లాడుతున్నా. సార్, చెప్పండి. ఇప్పుడు మనకి బుక్స్ చదివేటప్పుడు కొన్ని మదర్ టించర్స్ లో ఈ పై పూతగా కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి రాస్తారు సార్ దాంట్లో కొన్ని మదర్ టించర్స్ ని. ఈ బుక్లు ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ సార్ మన యాక్చువల్ గా దీంట్లో అది ఎందులో చెప్తే కొన్ని మదర్ టించర్ నేను అవి కావాలని కొంచెం ఫోటోస్ పంపిస్తాను సార్, దీంట్లో గ్రూప్ లో అట్లా పెడతాను సార్. నేను. ఆథర్ చెప్పండి. ఆథర్ నాష్, బోరిక్ వీళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చుంటారు. బర్నెట్ అదే అంటే వీళ్ళు కాదు. కరెక్ట్ స్పెసిఫిక్ గా చెప్పడం కొన్ని వీళ్ళు కాదు. మదర్ టీచర్స్ మాత్రం క్లియర్ గా ఉంటుంది సార్ దాంట్లో, అవును. బుక్ లో ఎందుకంటే అది మెన్షన్ అది చేశారు. అది మనకి ఏమంటారు దాన్ని, ప్రామాణికం కాదు. మనకి హనుమాన్ గారు కెంట్ ఓకే గారు ఓకే. ఇచ్చింది ప్రామాణికం, ఈకే గారు చెప్పింది ప్రామాణికం. వీళ్ళు టెన్త్ బుక్ లో కూడా ఉంది, టెన్త్ బుక్ లో కూడా ఉంది సార్. నేను అది మీకు చేస్తాను నేను. సరే పెట్టండి. కెంట్ బుక్ లో రాస్తే మాత్రం ఆ, పెట్టండి ఖచ్చితంగా. అదే సార్, ఈ ఎందుకంటే మొదటి ఎకినేషియాని ఎక్స్టర్నల్ గా వాడొచ్చు, తర్వాత అజాద ఇండికా కూడా ఎక్స్టర్నల్ వాడొచ్చు అని కొన్ని వాటికి క్లియర్ గా మనకి దాంట్లో డైల్యూట్ చేసి వాడుకోవచ్చు అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు సార్. కెంట్ గారు అంటే చేస్తే ఏ మాత్రం ఖచ్చితంగా సందర్భంలో పెట్టండి వాడొచ్చు? సార్. కెంట్ గారు చేస్తే అలాగే మాత్రం అలాగే సార్. ఖచ్చితంగా పెట్టండి. ఓకే, సరే సార్, అలాగే సార్. సరే. నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. inflammation of for the acute tropical affections which have not been caused by external injury of proportionate violence. క్లియర్ హనుమాన్ గారిని మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ నేను చేస్తున్నా అంటే నేను చేసిన నా తప్పే. అర్థందా సార్? అట్లా హనుమాన్ గారు క్లియర్ చెప్తున్నారు 194 అపార్థంలో, ఫర్ అక్యూట్ ట్రోపికల్ ఎఫెక్షన్స్ విచ్ హ్యావ్ నాట్ బీన్ కాస్డ్ బై ఎక్స్టర్నల్ ఇంజురీ ఆఫ్ ప్రపోర్షనేట్ వైలెన్స్. బయట నుంచి కాకుండా, అది లోపల నుంచి కాకుండా, బయట నుంచి దెబ్బలు కాకుండా వేరే ఏది వచ్చినా పుయ్యరాదు అని చెప్తున్నారు. బట్ బై డైనమిక్ అండ్ ఇంటర్నల్ కాజెస్, ఇక్కడ దేనివల్ల వస్తుంది? బై డైనమిక్ అండ్ ఇంటర్నల్ కాజెస్. వాళ్ళు అట్లా అటువంటి వాటిలో, అంటే లోపల నుంచి వాటిలో మెదిగిన ఏదైనా వేశారనుకోండి, పెట్టారనుకోండి, వాడికి అన్యాయం చేసినట్టే, నో డౌట్. ఎందుకు? ఇట్ విల్ suppress the disease and it will come again. Don't worry. Again you have to fight again. మీకు చెప్తాను ఇవాళ, ఇలా కేసు చెప్తాను ఎంత సదాయిస్తుందో. But by dynamic and internal causes yield most surely to internal remedies homeopathically adapted to perceptible state of the health present in the exterior anterior selected for the general store of proved medicines and generally without any other aid. మంచిగా ప్రూవ్ చేసిన రెమెడీస్ నుంచి మాత్రమే మీరు తీసుకోవాలి. ఇది మనం ఇంతవరకు చదువుకున్నది. ఇవాళ 195లో చదువుకున్నాం. ఎందుకు అలా చేయొద్దు అని కూడా చెప్పారు. 194లో ఒకసారి చెప్పినారు. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ కనుక ఒకసారి రిపీట్ చేశాను అంతే. ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ సోరా విచ్ హ్యాడ్ hitherto remained latent in interior but has now burst forth, is on the point of developing into a palpable chronic disease. లోపల వ్యాధి లేటెంట్గా ఉంది అంటే లోపల నిద్రాణ స్థితిలో ఉన్న సోరాని నువ్వు అలాంటి ఇచ్చినప్పుడు అది యాక్టివేట్ అయిపోతా ఉంది. ఇంకా పైపోతే వేస్తే ఇంకా డేంజరస్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. అది మనకు 194 అపార్థంలో చెప్పిన అంశాలు. ఇప్పుడు 195 తీసుకుంటాం. ఇన్ ఆర్డర్. ఇప్పుడు ఏమైంది? మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చాం, పైపూత ఇలాంటి పైపూత వాడలేదు, లోపల నుంచి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినప్పుడు అది తగ్గించింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇది 195 గుర్తుంచుకోండి. 195 నెంబర్ గుర్తుంచుకోండి. ఇన్ ఆర్డర్ టు ఎఫెక్ట్ ఏ రాడికల్ క్యూర్ ఇన్ సచ్ కేసెస్ విచ్ ఆర్ బై నో మీన్స్ రేర్ ఆఫ్టర్ ది అక్యూట్ స్టేట్ has pretty well subsided. After the acute state has pretty well subsided, acute case అయితే ఉందో, acute phase అయితే ఉందో అది తగ్గిపోయిన తర్వాత an appropriate antisoric treatment as
is taught in my work on chronic diseases must then be directed against the symptoms. అప్పుడు ఏం చేయాలా? సిమ్టమ్ సిమిలారిటీ ప్రకారం చూసుకొని ఒక మంచి యాంటీసోరిక్ రెమెడీ ఇవ్వాలి అని చెప్తున్నాడు. Symptoms that still remain and morbid state of health to which the patient was previously subject in chronic local maladies that are not obviously venereal, the antisoric internal treatment is moreover alone requisite. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ మనమైతే ఎక్స్టర్నల్ మెలడీ అనుకున్నామో, లోకల్ మెలడీ ప్రాంతీయ వ్యాధులు తగ్గిన తర్వాత ఖచ్చితంగా లోపల నుంచి యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. యాంటీసోరిక్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఈజ్ మోర్ ఓవర్ అలోన్ రిక్వెస్ట్, ఖచ్చితంగా కావాలి. ఎప్పుడు? ఆఫ్టర్ ది ఎక్యూట్ స్టేట్ హ్యావ్ వెల్ సబ్సైడెడ్, ఎక్యూట్ కేసు బాగా తగ్గిన తర్వాత ఇది కంపల్సరీ ఇవ్వాలి అని చెప్తున్నారు. యాంటీసోరిక్ ట్రీట్మెంట్. యాంటీసోరిక్ ట్రీట్మెంట్ కూడా ఎట్లా ఉండాలా? సిమ్టమ్స్ దట్ స్టిల్ రిమైన్ అండ్ ది మార్బిడ్ స్టేట్ ఆఫ్ హెల్త్ to which the patient was previously subject. అంతకుముందు ఆ యొక్క రోగి ఎలాంటి లక్షణాలతో బాధపడ్డాడో ఆ లక్షణ సముదాయానికి సంబంధించిన రెమెడీ అయితే క్యూర్ చేస్తుందో దానికి సంబంధించిన యాంటీసోరిక్ ట్రీట్మెంట్ కానీ, లేదంటే ఆ లక్షణాలకి అంతకుముందు ఏదైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు సరిపోను ఉన్న యాంటీసోరిక్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వాలి. అంటే అఫెన్సివ్నెస్ కానీ అవన్నీ ఉన్నప్పుడు, లేకపోతే స్టిక్కీ డిశ్చార్జెస్ ఉన్నప్పుడు, అట్లా అవన్నీ చూసుకొని దాని ప్రకారం మీరు మందిస్తే తగ్గిపోతుంది. అది 195 అఫారిజంలో మనకు హనుమాన్ గారు చెప్పింది. దాన్ని మాస్టర్ గారు ఇచ్చింది, ఒకసారి చదువుకుందాం. ఏదైనా తరుణవ్యాధికి అసాధారణంలో విచిత్రంలో వేదనలు పుట్టి ఉన్నచో ఆ తరుణవ్యాధికి వైద్యం జరిగిన వెనుక ఏమంటున్నాడు ఇక్కడ? తరుణవ్యాధికి వైద్యం జరిగిన వెనుక దాని నిశ్శేషము చేయవలనచో సోరాను ప్రతిఘటించు ఔషధ ప్రయోగము ఆవశ్యకమును. తగ్గిన వెనుక అప్పుడు మాత్రమే యాంటీసోరిక్ ట్రీట్మెంట్. యాంటీసోరిక్ ట్రీట్మెంట్ కూడా ఎట్లా ఇవ్వాలి? యాంటీసోరిక్ ట్రీట్మెంట్ అంటే లెక్కలు ఉన్నాయి మనకి, కొన్ని యాంటీసోరిక్ రెమెడీస్ అని. అట్లా కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఆ యొక్క సిమ్టమ్ సిమిలారిటీ ఉండాలి. అంతకుముందు వాడికి లోకల్ ఎఫెక్షన్స్ ఏమున్నాయో, వాడి ఇంటర్నల్ మెలడీ అంటే కాన్స్టిట్యూషనల్ ఏందో అయిన తర్వాత ఏ రెమెడీతో తగ్గిందో ఆ రెమెడీ కాంప్లిమెంటరీ ఇవన్నీ చూసుకొని దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినప్పుడు అది యాంటీసోరిక్ ట్రీట్మెంట్గా పనిచేసి మనకి చాలా క్లియర్. నాన్ వెనేరియల్ అన్నాడు. మళ్ళీ నాన్ వెనేరియల్ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానిది అది. అవన్నీ కూడా చూసుకొని మనం యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇస్తే చక్కగా అది ప్రాణశక్తిని ఉద్భవం చేసి మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడుతుంది. ఇది మనకు 195 అఫారిజంలో చాలా ముఖ్యమైన టాపిక్. ఇది మనకు ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలి, ఫర్దర్గా ఎట్లా వెళ్ళాలి అనేది మనకు చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చినారు హనుమాన్ గారు. 192 ఫస్ట్. ఏ అఫారిజమ్స్ మనకి ఇచ్చింది ట్రీట్మెంట్ ఆఫ్ ది లోకల్ డిసీజ్కి? 192లోనేమో ఎట్లా వెళ్ళాలి అని ఇచ్చినారు, ఏ పాయింట్స్ మీద వెళ్ళాలి. 194లోనేమో డోంట్ గివ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ టు ద లోకల్ ఎఫెక్షన్స్. 194లో ఎవరైనా అడిగితే చూపించాలి మనం క్లియర్గా. ఏమని చెప్పాడు ఇక్కడ క్లియర్గా? నాట్ హ్యాస్ బీన్ కాస్డ్ బై ది ఎక్స్టర్నల్ ఇంజురీ అని చెప్పాలి, క్లియర్ చెప్పాలి. మెన్షన్ చేసినట్టు చెప్పగలగాలి మనం. నెక్స్ట్ 195లో యూ హ్యావ్ టు ఫాలో ఆఫ్టర్ acute has subsided, you have to follow the antisoric treatment which on the basis of symptom similarity to the previous illness which has subsided and complementary remedy to the remedy which was acted. ఈ పాయింట్స్ మీద ఇస్తే మీకు చక్కగా నివారణ సంపూర్ణంగా జరుగుతుంది. 195. ఇందులో ఏమైనా డౌట్ ఉందా సార్? Because it is seed for the tree, it is essence of all. Is it 192 aphorism, 193,
ఫోర్ 195. ఇందులో లోకల్ ఎఫెక్షన్ ట్రీట్మెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది. 192లోనేమో ఏ సిమ్టమ్స్ అని చెప్పినాడు, 195లోనేమో యాంటీసోరీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఎట్లా ఇవ్వాలని చెప్పినాడు. సార్ డౌట్లు ఉన్నాయి ఎవరికైనా ఇందులో? సార్ మాకేం డౌట్ లేవంటారా? సరే, ఓకే. సరే, ఎనీవన్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ఎనీ కేసెస్ టు డిస్కస్? ఏమైనా కేసెస్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత నేను కేసు ప్రెజెంట్ చేస్తా. లేదు మీరేమైనా చేస్తా అంటే చేయండి. సార్ ఈ క్యారెక్టర్ ఆఫ్ లోకల్ అండ్ అని ఇందాక చెప్పారు కదా, ముందు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న క్యారెక్టర్స్ అన్నారు, దాని గురించి ఒకసారి ఏమన్నా కొంచెం వైడ్ గా చెప్తారా? అంటే లోకల్ Offensive సార్, లోకల్ ఎఫెక్షన్ ఫర్ ది అంటే లోకల్ ఎఫెక్షన్ ఏంటి అంటే అక్కడ ఇప్పుడు స్రావాలు ఎట్లా ఉన్నాయి? చిక్కగా ఉన్నాయా, వాటరీగా ఉన్నాయా? అఫెన్సివ్నెస్ ఉందా, అఫెన్సివ్నెస్ లేదా? దానికి కొరెసివ్ డిశ్చార్జ్ అంటే ఒరిసిపోయే గుణం ఉందా, అట్లా ఏం లేదా? ఈవెన్ వాసన ఉందా, వాసన లేదా? నెక్స్ట్ పక్కుకొట్టే గుణం ఉందా, పక్కుకొట్టే గుణం ఏం లేదా? ఇవన్నీ కూడా లోకల్ ఎఫెక్షన్స్ కిందకి వస్తాయి. అర్థమైందా సార్? ర్యాపిడ్ గా పెరుగుతుందా, స్లోగా పెరుగుతుందా? ఇవన్నీ కూడా లోకల్ దాన్ని చూపిస్తుంది. ర్యాపిడ్ గా పెరుగుతుంటే కొన్ని రెమెడీస్ వస్తాయి, స్లోగా పెరుగుతుంటే కొన్ని రెమెడీస్ వస్తాయి. ఓకే, ఇలా మనం కంపల్సరీగా చూసుకోవాలి. ఇంకెవరికైనా డౌట్ ఉన్నాయా? అంటే వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్? వీటికి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి? వీటి మీదనే ఇవ్వాలి ట్రీట్మెంట్ అంతా కూడా. వీటి మీదే ఇవ్వాలా? ఓకే. ఓకే, చెప్తాను వినండి. సరే, నేనే ఒక కేసు ప్రెజెంట్ చేస్తున్నాను. లింక్ అంటారా? సరే, లింక్ షేర్ చేశాను, ఎవరు కావాలంటే మళ్ళీ చూసుకోండి. అంటే అది స్టాండర్డ్ లింక్ అనమాట, ఎప్పుడు అదే వాడతాం. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ అదర్ లింక్ జనరల్గా. నెక్స్ట్ ఓకే చెప్తాను. సెల్యులైటిస్ సివియర్, సెల్యులైటిస్ ఒక నిమిషం సార్, అది మీకు ఫోటోస్ తీస్తున్నాను.
కనిపిస్తున్నాయి సార్? కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ కేసు దాదాపు 1 ఇయర్ నుంచి సతాయిస్తుంది నాకు. తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇవాళ మనము లోకల్ ఎఫెక్షన్ చెప్పుకున్నాం కదా, వాటిని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎట్లా అన్నింట్లో స్కిన్ డిసీజ్ అటెండ్ అవ్వడం చాలా కష్టమైన పని సార్. వాళ్ళ దృష్టిలో చిన్నది, మన దృష్టిలో పెద్దది. ఓకే సరే, అందరికి ఈ లోడ్ ఎవరికి నేను చెప్తుంటాను. ఇది రీసెంట్గా మళ్ళీ ఎక్కువైంది. యాక్చువల్గా చాలా మంది తగ్గిపోయింది, కంప్లీట్ నార్మల్ అయిపోయింది. మళ్ళీ 1-2 డేస్లోనే పెరిగింది ఇంతగానం. ఓకే, చేతిలోకి కూడా వచ్చాయి అనమాట. ఇవన్నీ రీసెంట్, పాతది ఉంది, ఒకసారి పాతది చూపిస్తాను. లోడ్ ఎవరికి చెప్తాను. సమెక్స్ పర్సన్ ఓపెన్ చేయమంటున్నా. దాదాపుగా ఒక 35 ఇయర్స్ మధ్యలో ఉంటాడు. ఒక ఎలక్ట్రీషియన్ ఆయన. యాక్చువల్గా మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఫస్ట్ ఓకే టెంపరీగా, అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అనమాట, వాళ్ళు ట్రస్ట్లో ఒక ఫ్యామిలీ. అప్పుడు ఫస్ట్ దెబ్బ తగిలిన వచ్చాడు టెంపరీగా. పెన్ను పేపర్ తీసుకుని సరే. అయితే యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ మన దగ్గరికి ఫిట్స్ కోసం వచ్చాడు. ఫిట్స్ కోసం వచ్చినప్పుడు ఆయనకి ఇవి పాతవి. ఓకే, పాతవి అంటే ఇదిగో ప్రీవియస్, ఇవన్నీ కూడా తగ్గిన తర్వాత యాక్చువల్గా ఇంకా భయంకరంగా ఉండేవి. అవన్నీ కూడా తగ్గాయి యాక్చువల్గా. తగ్గి ఇవి కనిపిస్తాయి సార్, కనిపిస్తున్నాయి అందరికి. ఇది అంత తగ్గిన తర్వాత చాలా మంది అంతా ఇవన్నీ కూడా కురుపులు ఉండేవి. ఇవన్నీ కూడా కురుపులు ఉండేవి యాక్చువల్గా. మొత్తం చాలా సివియర్గా ఉంది. అయిన తర్వాత ఫస్ట్ మన దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే ఫస్ట్ ఫిట్స్ ఉన్నాయని వచ్చాడు మన దగ్గరికి. ఫిట్స్ వస్తున్నాయి మన దగ్గరికి ఎందుకు వచ్చిన తర్వాత సిటీ స్కాన్లో నార్మల్ లిమిట్స్లోనే ఉంది. అప్పుడు ఏ సిమ్టమ్స్ ఉన్నాయంటే అప్పుడున్న సిమ్టమ్స్, ఇప్పుడు కాదు. ఫిట్స్ కోసం వచ్చినప్పుడు అప్పుడున్న సిమ్టమ్స్లో చాలా అంటే మాట పడడు మనిషి,
ఒక రకమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. హార్ట్ పాయింట్ తీసుకోవచ్చు మనం ఇందులో. నెక్స్ట్ రిజర్వ్డ్, కొత్త వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేడు. ఇది సోరిక్ సిమ్టమ్. కానీ సరే రాసుకుందాం. ఓకే. ఉప్పు అంటే విపరీతంగా ఇష్టం ఉండేది. సాల్ట్ డిజైర్స్ ఉండేది. ఇప్పుడు అది అంతా కూడా దాదాపుగా చాలా ఏళ్ళ కింద కేసీట్ ఇది. 10 years బ్యాక్ కేసీట్ ఇది. ఉప్పు అంటే ఇష్టం. హేటెడ్, ఎవరైనా చిన్న మాట అంటే వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడు, అస్సలు మాట్లాడు. హేటెడ్ కూడా తీసుకురా. ఇది కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది ఈ పాయింట్. ఇది అప్పుడు సిమ్టమ్. అయిన తర్వాత ఫ్రివలస్, ఏది బాధ్యత ఉండదు అసలు. బాధ్యత అనేదే ఉండదు. కుటుంబం పట్ల బాధ్యత ఉండదు. నా భార్య, నా పిల్లలు, వాళ్ళు ఎట్లా పోషించాలి, అది ఏది ఉండదు. ఎంతసేపులో టైంపాస్ తిరుగుతాడు. ఏదైనా అక్కడ ఇక్కడ చిన్న పని చేసి డిమాండ్ చేసి దాంతో ఆ ఖర్చులలో పెట్టుకుంటాడు. ఇంట్లోకి ఏం తేడు. ఇంట్లోకి ఏమంటే కూరగాయలు అవి తెస్తాడు. కానీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి ఏమైనా చేద్దామని ఏది ఉండదు. నెక్స్ట్ ఇవి ఉంటాయి. డిజైర్స్ ఫర్ అప్రిషియేషన్ చాలా ఉంటుంది. నువ్వు బాగా చేసావంటే పొగడాలన్నమాట. కొంచెం పని చేసి ఎట్లా చేశారని చూస్తుంటాడు. ఇప్పుడు సపోజ్ చిన్న వైర్ చేయాలనుకో, ఆ వైర్లు పెట్టి చూసావా ఎంత చేశారని మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే మొత్తం సిమ్టమ్స్ అన్ని తీసుకుందాం యాస్టేజ్గా. డిజైర్స్ ఫర్ అప్రిషియేషన్. అయిన తర్వాత డెల్యూజన్ గ్రాండియర్, నేను గ్రేట్ అన్నట్టు ఉంటుంది. డిజైర్ ఫర్ అప్రిషియేషన్, డెల్యూజన్ గ్రాండియర్ తీసుకుందాం. అది కూడా ఎరా డెల్యూజన్ గ్రాండియర్ ఫ్రివోలస్ తీసుకున్నట్లే. నెక్స్ట్ అయిన తర్వాత ప్లాటినా ఇస్తే పని చేయలేదు. కొంత ఫిట్స్ తగ్గినాయి కానీ తగ్గలేదు. మళ్ళీ తర్వాత రీటేక్ తీసుకుంటే ఫిట్స్ వస్తున్నాయి. 6.5 years నుంచి ఉంది. మళ్ళీ స్టార్టింగ్లో ఫిట్స్ రావడం. రాత్రి 8 గంటలకు అన్నం తిన్నాక కూర్చున్నప్పుడు సడన్గా వచ్చింది. ఫస్ట్ అటాక్ ఆఫ్ ఫిట్స్ ఎప్పుడు వచ్చింది? 8 PM. 8 PM. కేసు మొత్తం చదువుతున్నా వినండి. సడన్గా వచ్చింది. అప్పుడు ఇంకా ఏమీ తినడం లేదు అని చూస్తే, ఎందుకు అన్నం పెట్టింది తినట్లేదని వాళ్ళ మిసెస్ చూస్తే కుడి చెయ్యి వనకడం వచ్చింది. దీని తర్వాత గట్టిగా గొరకబెట్టి పడిపోయినాడు. ఫస్ట్ టైం ఇట్లా అన్నాన్ని ఇట్లా 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 అంటున్నాడు అనేసి కింద పడిపోయినాడు. అప్పుడు చెయ్యి తూలడం ఉన్నది. అప్పుడు తెలియక ఏమైందో అని తెలియక వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళినాము. ఇంజక్షన్ వాడితే తగ్గింది. గంట ఎంత మెలకు వచ్చిన తర్వాత బాడీ మొత్తం నొప్పులు. ఇది ఫస్ట్ తిరిగింది. యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ జరిగే ముందు ఏం జరిగింది అంటే, వాళ్ళకి చెల్లి పెళ్ళైంది. వాళ్ళ 2-3 months బిఫోరే ఈ ఒక ఫిట్స్ వచ్చే ముందు. వాళ్ళ చెల్లెలు పెళ్ళి అయినప్పుడు వాళ్ళంతా ఫార్మర్స్, అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఆమెను వాళ్ళ హస్బెండ్ ఊరికి ఇబ్బంది పెట్టేవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు. పక్కపక్క రూమ్లోనే ఉండేవాళ్ళు హైదరాబాద్లో. వీళ్ళు వాళ్ళ చెల్లెలు వాళ్ళు సరిగ్గా చూసేవాడు. చిన్న చిన్న గొడవలు అయ్యేవి. ఆ ఫిట్స్ వచ్చే ముందు తనకు ఏది అయిన తర్వాత ఆ గొడవల మీద చాలా ఫీల్ అయినాడు. అప్పుడు ఎంగేజ్ అనమాట. దాదాపుగా అప్పుడు 6.5 years అంటే 20-25 years మధ్యలో ఉంటాయి. అప్పుడు కొంచెం ఫీల్ అయినా. గ్రీఫ్ రాసుకో. ఎలిమెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్. ఓకే. బాధ అయిందనమాట. బాధ అయిన తర్వాత రాసుకున్నాడు చెల్లిపోయిన. దాని తర్వాత ఫిట్స్ వచ్చినాయి. అది జరిగింది. అప్పుడు వర్క్ చేసేవాడు. ఆ కంపెనీలో ఇద్దరు భార్యాభర్తలు వర్క్ చేసేవాళ్ళు. కంప్లీట్గా ఫ్రివోలస్ లేదు అప్పుడు. అంటే అప్పుడప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు యాక్చువల్గా. అందుకని ఏదో పని చేసేవాడు. ప్రస్తుతం ఫిట్స్ వచ్చే ముందు తనకి ఏమీ గుర్తుండదు. కింద పడిపోయిన తర్వాత చేతులు తలభాగం పట్టుకుంటాడు. కళ్ళు తేలేయడం, నోట్లో నుంచి జల్లు గారడం, గురగ కొట్టడం ఉంటుంది. శరీరం చనిపోయిన వాళ్ళు ఎలా గట్టిగా అవుతారో అలా అవుతారు. అది వాళ్ళ ఎక్స్ప్రెషన్. అంటే ఫిట్స్ వచ్చాయని లెక్క. ఫస్ట్ అటాక్ రైట్ హ్యాండ్తో స్టార్ట్ అయింది. అది రాసుకో. ఫస్ట్ అటాక్ ఎట్లా స్టార్ట్ అయింది? రైట్ హ్యాండ్తో స్టార్ట్ అయ్యి మూతి వంకర పోయినారు, రైట్ సైడ్. ఫ్యామిలీ పరంగా ఆయన అమ్మకు ఫిట్స్ వస్తూ మధ్యలోనే స్టార్ట్ అయినాయి. కానీ ఆమెకు పడుకున్నప్పుడే వస్తుంది. వాళ్ళ అమ్మకు కూడా ఫిట్స్ యొక్క హిస్టరీ ఉంది.
అయిన తర్వాత డ్రింక్ చేసే అలవాటు ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా డ్రింక్ అలవాటు లేకున్నది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఫ్రిడ్జ్ వాటర్ ఇష్టం, గాలి ఇష్టం, చల్లైనా భరిస్తాడు. ఉప్పు ఇష్టం, అందరు కూరలో వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుంటాడు. సాల్ట్ డిజైర్ రాసుకున్నా. కోపం తొందర వస్తుంది, బాగా అరుస్తాడు. కోపం చాలా ఎక్కువ, ఒక్క మాట అయినా సరే కోపం ఎక్కువ వస్తుంది. ఎవరైనా మనం అడిగింది ఇవ్వకపోయినా, మనం ఏమైనా గొడవ పడ్డా అన్నం కూడా తినకుండా అలుగుతాడు, ప్రధానికి అలుగుతాడు. అట్లా ఒంటరి ఇష్టపడతాడు, కానీ మళ్ళీ తనకు నచ్చిన వాళ్ళతో ఎంతమంది ఉన్నా ఏమి అనడు. డబ్బులు బాగా ఖర్చు పెడతాడు. డబ్బులు చేతిలో ఉంటే ఒకవేళ పొరపాటున ఏదైనా పెద్ద పని దొరికి ఏదైనా జరిగిందనుకో, ఇక ఒక 15,000 20,000 వచ్చినాయనుకో, అవి మొత్తం ఒక రోజులోనే అద్దెచ్చి అయిపోతాడు. ఎక్స్ట్రావిగెంట్. డబ్బులు బాగా ఖర్చు పెడతాడు. మొండి ఎక్కువ. మొండి తను ఎవ్వరు చెప్పినా వినడు. ఆయన అనుకున్నది ఆయనే, పట్టుదల. మొరోజు ఆబ్స్టెంట్ మొరోజు నుండి అలుగుతాడు. 2 అలుగుతాడు. అన్నం తినకుండా అలగడం ఉంటుంది ప్రతిదానికి. మరోసే ఖర్చు బాగా పెడతాడు. తనని చిన్న చూపు చూస్తే నచ్చదు అస్సలు. నువ్వు గ్రేట్ అనాలనుకుంటా, నువ్వు గ్రేట్ అనేవారికి మెల్లగా పని చేస్తాను. నువ్వు గ్రేట్ అనకుండా నువ్వు చిన్న చూపు చూస్తున్నావు అనిపించింది అనుకో, చేయవేలా ఏంది ఎలక్ట్రీషియన్ అన్నావు అనుకో, అస్సలు ఒప్పుకోడు అనమాట. నేను గ్రేట్ అట్లా ఉంటాడు. తన చిన్న చూపు చూస్తే నచ్చదు. ఈ పాయింట్స్ మీద అప్పుడు సెక్సువల్ డిజైర్స్ ఎక్కువే. ఉప్పు ఎక్కువ తీసుకుంటాడు. అలగటానికి సల్కీ, మోరోజ్ అండ్ సల్కీ అని ఉంటుంది. ఓకే. హార్టీ, టాక్ ఎక్కువ మాట్లాడు. అయిన తర్వాత ప్లాటినా పని చేయలేదు, ఎందుకంటే ప్లాటినా వాళ్ళు వేరే ఉంటారు. అప్పుడు నేను నాకు కూడా అనుభవం లేదు. సరే, అయిన తర్వాత కొంత పని చేసింది ప్లాటినా. ఎవరైనా పని చేస్తే కోపం, మళ్ళీ ఇంకా తప్పదన్నట్టు చేస్తానే కోపం ఎక్కువ. కూర్చున్నట్టు మాట్లాడతాడు, పొడిచినట్టు మాట్లాడతాడు. అది కూడా రాసుకో, మోరోజు. అది ఏమంటారు, కూర్చున్నట్టు సర్కాజం, మోకింగ్. MOCKING, మోకింగ్. పొడిచినట్టు మాట్లాడతాడు. నెక్స్ట్ ఇది అయిన తర్వాత అప్పుడు చూసి చైనా కొంతవరకు పనిచేసింది. డబ్బులు ఎంత ఎక్కువ ఖర్చు పెడతాడంటే, చేతిలో డబ్బులు లేకపోతే పిచ్చెక్కిపోతుంది ఆయనకి. డబ్బులు ఒకవేళ లేవనుకో, ఇంకా పిచ్చెక్కిపోయినట్టు అవుతుంది. అప్పుడు ఫిట్స్ వస్తాయి. యాక్చువల్గా అంత ఉంటుంది. విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. డబ్బులు ఆయన దగ్గర ఉండాలి. అది మళ్ళీ ఎవరికైనా ఇస్తాడంటే ఏం లేదు, ఆయన కోసమే ఖర్చు పెట్టుకుంటాడు అంతే. అప్పుడు చూసి లైకోపొడియం పని చేయలేదు, ప్లాటినా కొంచెం పని చేసి వదిలేసింది. హీట్లెస్ అంటే ఫ్రీవోలస్, అంటే ఎక్కువ ఇంటి గురించి ఏం పట్టించుకోడు. అప్పుడు నేను చూసి వెరాట్రమ్ ఆల్బమ్ 200 ఇచ్చాను సార్. వెరాట్రమ్ ఆల్బమ్ 200 ఇచ్చాను. వెరాట్రమ్ ఆల్బమ్ 200 ఇచ్చిన తర్వాత 2020లో ఇంకా ఫిట్స్ లేవు. ఫిట్స్ చాలా తగ్గిపోయినాయి. ఎక్స్ట్రావేగెన్సీ, లగ్జరీ వాంట్స్ టు బి, లగ్జరీ కావాలి, మళ్ళీ షో ఆఫ్ కావాలి. నెక్స్ట్ అన్నీ మనసులో పెట్టుకుంటాడు. పాత విషయాలన్నీ మళ్ళీ చూపిస్తాడు. మళ్ళీ ఎట్లా మాట్లాడతాడంటే, ఎవరైనా అంటే ఆయనకి ఎంత చేసినా సరే మళ్ళీ వీళ్ళు ఏమైనా అడిగి ఇంకో వాళ్ళ కొంపకు నాతో అంతా పని చేయించుకున్నాను అంటాడనమాట. బూతులు మాట్లాడతాడు, గలీజు మాటలు మాట్లాడతాడు కోపం వచ్చినప్పుడు. ఉప్పు ఎక్కువ ఇష్టం, చాలాసార్లు వచ్చింది. ఓకే, వెరాట్రమ్ వల్ల ఇచ్చిన తర్వాత చాలా మటుకు తగ్గింది సార్. ఫిట్స్ రాలేదు. అయిన తర్వాత ఏమైంది, ఏమంటారు, పెరియానల్ ఆప్షన్స్ వచ్చింది. ఎప్పుడు మళ్ళీ 2020
అప్పుడు కూడా వెరాట్రామాల్ 200 ఇచ్చా. ఇచ్చిన తర్వాత బ్లడ్ తగ్గింది. బ్లడ్ కారేది, ఇట్లా కారేది అందులోంచి. పెరియానల్ అబ్సెస్ అంటే ఆ బటక్స్కి మధ్యలో ఉండే దానిపై అక్కడ ఉంటుంది అనమాట. అయిన తర్వాత వెరాట్రామాల్ 1-2 డోసెస్ ఇస్తే చాలా మటుకు తగ్గింది. అది కూడా ఇది పెరియానల్ అబ్సెస్. తర్వాత 2021లో వెరాట్రామాల్ 1 వేశాను. మళ్ళీ తగ్గి మళ్ళీ వస్తుంటే 14/7 వెరాట్రామాల్ 1 వేసా. వెన్న వేసిన తర్వాత తగ్గింది. పెరియానల్ అబ్సెస్ తగ్గింది. 2022లో 21 జూలైలో వేశాను. ఆయన రెగ్యులర్గా వాడేవాడు కాదు. మళ్ళీ ఫిబ్రవరి 22లో మళ్ళీ 1 ఇంకో డోస్ వేయాల్సి వచ్చింది. నిద్ర లేకపోతే మళ్ళీ ఫిట్స్ వచ్చింది అనమాట. నిద్ర లేకపోతే మళ్ళీ ఫిట్స్ వచ్చింది. అందుకని మళ్ళీ వేయాల్సి వచ్చింది. అందుకని మళ్ళీ ఫిబ్రవరి తర్వాత మళ్ళీ జూలైలో అంతవరకు ఏం మంది వేయలేదండి. ఎక్కువ మటుకు ఏం వేయను, రిపీట్ చేయను. వెన్ రిపీట్ ద సిమ్టమ్స్ ఓన్లీ వెన్ రిపీట్ అని ఆ ఫార్ములా ప్రకారం జూలై 22లో మళ్ళీ వెరాట్రామాల్ 1 వేసిన తర్వాత మళ్ళీ కొంచెం తగ్గింది. అయిన తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చింది. జూలై తర్వాత మళ్ళీ 11th మంత్ ఫిట్స్ వచ్చి సల్ఫర్ 30 ఒక డోస్ యాంటీసోరిక్ ఇచ్చాను. అయిన తర్వాత నో ఫర్దర్ అటాక్. అయిన తర్వాత ఏమైంది, ఇంత లోపల వెరాట్రామాల్ వేసిన తర్వాత బాగానే తగ్గింది. 1 కూడా మళ్ళీ 6/23 తర్వాత అంటే ఏమైందంటే ఈ మధ్యలో ఫిట్స్ వస్తున్నాయి తనకి. మధ్యలో డ్రింక్ చేస్తాడు. చేసినప్పుడు ఇంటికి రాగానే గొలుక్కోవడం ఇవన్నీ ఉంటాయి. తాగితే ఏం మాట్లాడతాడో తనకే తెలియదు. ఈ మధ్య అది కూడా ఎక్కువైంది అనమాట. వాళ్ళ అమ్మకు కూడా ఫిట్స్ ఉంది. అయిన తర్వాత ఇది ఇట్లా ఉండంగానే ఏమైంది, అంటే తగ్గింది కానీ చాలా మటుకు మధ్యలో మళ్ళీ కనిపిస్తే వెరాట్రామాల్ 10 వేశాను. 2024లో వేసిన తర్వాత ఫిక్స్ ఏం రాలేదు. కాకపోతే ఏమైంది, అంత లోపల వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయింది ఫిబ్రవరి 2024లో. ఏమైంది, వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత చాలా బాధ అనిపించిందంట. ఏమనిపించింది, అమ్మ గురించి ఆలోచన, బాధ. నేనే పట్టించుకున్నాను. ఆమె ఉంటే ఫోన్ చేసేది. ఇప్పుడు నాకు ఫోన్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. డెల్యూషన్ డిసార్డర్. ఇప్పుడు నాకు ఫోన్ చేసే వాళ్ళు లేరు. ఒక్కొక్కరు దేశం మంది ఏమనుకుంటున్నారు నా గురించి అనే బాధ. ఆ బాధతో మళ్ళీ ఏం చేశాను, డెల్యూషన్ డిజర్టెడ్, నాకు ఎవరు లేరు, నొక్కనే. ఓకే, నాట్రమ్ మోర్ ఇచ్చాను, 200 ఇచ్చానండి. కానీ షుగర్ తగ్గలేదు. షుగర్ వచ్చిన తర్వాత కూడా కనీసం సీరియస్ తీసుకోలేదండి ఆయన. అర్థమైందా? షుగర్ వచ్చిన తర్వాత కొంచెం దానికి సంబంధించి తీసుకోకుండా మందు తాగకుండా కళ్ళు తాగేది. యాక్చువల్ కూడా ఫిట్స్ అయితే తగ్గిపోయినాయి అప్పుడు ఇచ్చిన తర్వాత. కానీ షుగర్ అటాక్ అయింది ఎప్పుడు, 2024లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత. అందుకని నాట్రమ్ 200 ఇచ్చాను. యాక్చువల్గా ఇచ్చిన తర్వాత కూడా షుగర్ లెవెల్స్ కొంచెం డౌన్ అయ్యాయి, ఎక్కువ డౌన్ కాలేదు, పెరిగిపోయింది. యాసిడ్ ఫాస్ 1 ఇచ్చాను, తగ్గలేదు. గ్రీఫ్, ఫ్రివోలస్, ఇండెలెన్స్ టు ఎయిర్మెన్స్ ఫ్రమ్ హానర్ wounded. ఆయన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు చాలా ఉన్నాయండి. వాళ్ళ ఇంట్లో గొడవలు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు ఎవరినో చూసుకొని బయటికి వెళ్ళిపోయినాడు. సో ఊర్లో గౌరవం లేదు. వాళ్ళ చెల్లెలు కూడా అన్ని వాళ్ళ చెల్లెలు భర్త కూడా చనిపోయినాడు సూసైడ్ చేసుకొని. ఆమె కూడా అన్ని తిక్క పనులు చేసి ఊర్లో గౌరవం పోయింది అని ఫీల్ అయ్యాడు. ఎక్కువ ఊర్లో అంతా ఇదిగా పనులు చేస్తుంటే ఎట్లా మనం అని ఫీల్ అయ్యేవాడు.
కానీ ఈయన కూడా ఎటువంటి పనులు చేసేవాడు. అంటే చెప్తున్నా వాట్ ఈస్ జెన్యూనిటీ. మెటల్స్ అట్లా కాదు, మెటల్స్ అట్లా చేయరు. అది చూసుకోండి, అందుకని చెప్తున్నాను అన్ని క్లియర్గా. అయిన తర్వాత షుగర్ లెవెల్ పెరుగుకుంటూ వచ్చింది. అయిన తర్వాత ఒకసారి ఆ యొక్క బాధలోనే 2-3 మంత్స్లోనే ఒక చిన్న చీమ కురుపు వచ్చింది. చీమ కురుప లేకపోతే ఏమైంది 2-6 చీమ గులలు స్టార్ట్ అయ్యాయి. ఏ పని చేసినా నేను నా పిల్లలే చేయాలన్నా, నేనే చేయాలన్నా అని ఫీల్ అయ్యేవాడు. వాళ్ళ మామ ఏంది మంచిగా సరిగ్గా చూసుకోవా అని అన్నందుకు బాధ అయిందంట ఆయనకు. అందుకని ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఇన్సల్ట్, చిన్న పని నా పిల్లలే చేయాలా అని అంటే ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఇన్సల్ట్ కింద కురుపుల్లాగా చిన్న చిన్న కురుపులు వచ్చి షుగర్ ఎక్కువ ఉంటే స్టాఫ్ జాగ్రీ 200 ఇచ్చా. కురుపులు కొంచెం తగ్గినాయి, మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ వస్తే ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళ మదర్ చనిపోయింది. ఆ బాధ తర్వాత షుగర్ అటాక్ అయింది. ఆ షుగర్ హై లెవెల్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మెయింటైన్ చేసేవాడు. కళ్ళు తాగితే అందులో షుగర్ ఎక్కువ ఉంటుంది. ఫుడ్ మెయింటైన్ చేసేవాడు కాదు అప్పుడు. ఏది మెయింటైన్ చేసేవాడు కాదు. అప్పుడు 2025-6లో చీముగులు స్టార్ట్ అయినాయి. స్టాఫ్ జాగ్రీ ఇస్తే కొంచెం తగ్గింది, కానీ మళ్ళీ 4-5 డేస్కి మళ్ళీ ఫాస్ట్ ఉంది. ర్యాపిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది, రాసుకో. వీటికి మాత్రం ర్యాపిడిటీ చాలా ఎక్కువ ఉంటుందండి ఈ చీముగులకి ఈయనకి. ఓకే, చాలా ర్యాపిడ్ స్ప్రెడ్ అవుతాయి. నైట్కి మార్నింగ్కి చాలా ఎక్కువ ఉంటాయి. అంత ర్యాపిడ్ ఉంటుంది. దాన్ని సడన్గా తీసుకుంటావా ర్యాపిడ్ తీసుకుంటావా చూడు. ఓకే, నాకు ఎవరు లేరని ఫీలింగ్ కూడా ఉండేది అప్పుడు. డెల్యూజన్ డిసర్టెడ్ కూడా ప్రామినెంటే. ఓకే, వాసన లేదు. మళ్ళీ వెరాటాల్ 200 ఇచ్చాను. ఎందుకు? వెరాటాల్ 200లో మనకి ఫిట్స్ తగ్గాయి కనుక అది ఇచ్చాను, కానీ ఆపలేదు. తర్వాత ఏమన్నాడంటే ఆయన, నేను కల్వెట్లో పనిచేశాను ఏముంటుందని వరిచేలులో దున్నడానికి వెళ్తే నాకు చీల వచ్చింది, దాని తర్వాత చీమ పట్టింది అన్నాడంట. అంటే హైపేరికం 200 వేసాను. కొంత తగ్గింది కానీ ఎంత తగ్గలేదు. అలా ర్యాపిడ్గా వెళ్ళిపోయింది. హైపేరికం 1 కూడా వేసాను 1-2 డేస్కి, పని చేయలేదు. ఎపార్సల్ 30 వేసాను, ఏం పని చేయలేదు. మళ్ళీ 1-2 డేస్కి పైరోజనం 200 వేసాను. పైరోజనం 200 ఇండిఫరెంట్గా. అల్సర్ నీచు వాసన ఉన్నాయి ఇప్పుడు, అందుకని పైరోజనం వేశాను. ఇప్పుడు కూడా ఆపలేదు. 15-9 26-9కి వెరాటాల్ 200 ఇచ్చాను మళ్ళీ. ఎందుకు? కాన్స్టిట్యూషన్లో బాగా తగ్గిందని నా ఉద్దేశం, అందుకని దాన్ని ఎక్కువ మటుకు తీసుకున్నాను. తర్వాత మెర్క్సాల్ ఇచ్చా. ఇంత ర్యాపిడ్ ఉంది కదా, ఇంత ర్యాపిడ్ వెరాటాల్లో తగ్గట్లేదని దాదాపుగా 15 డేస్కి మెర్క్సాల్ ఇచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. చీములు మారుతున్నాయి, అంటే డ్రై అవుతున్నాయి. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ 1 మంత్కి పెరిగినాయి. అంటే కొంచెం ఇర్రెగ్యులర్ ఉండేవాడు ట్రీట్మెంట్లో. ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేవాడు, తగ్గేవాడు. మళ్ళీ మెర్క్సాల్ 200 ఇచ్చాను 1 మంత్కి. ఈసారి పని చేయలేదు. సల్ఫర్ 30, ఆర్సిగాల్ ఇంత ర్యాపిడ్గా ఉంది కదా అని బుగులు, భయం. ఏమైంది ఈసారి? విపరీతంగా అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డీబ్రిడేషన్ అవన్నీ చేసి చాలా ర్యాపిడ్గా పెరిగింది అని వాళ్ళు మొత్తం డిబ్రిడేషన్ అంటే దాని యొక్క గ్యాంగ్రీనస్ మెటీరియల్ అంతా తీస్తారు, డెడ్ టిష్యూ అంతా తీసేస్తారు అనమాట. అయిన తర్వాత అప్పుడు భయం పట్టుకుంది ఆయన బాగా. భయం పట్టుకుంటే అప్పుడు ఆర్సిగాల్లో ఇచ్చాను, పని చేయలేదు. అయితే పైన ఎట్లా ఉన్నాయి ఇవి? ఏం చేయాలి? లాస్ట్ ప్రయత్నంగా కూడా నేను ఏం చేశానంటే మెజీరియం 200 కూడా వేసాను. పక్కులాగా ఉంటున్నాయి, పైన పక్కులు ఉంటున్నాయి, లోపలనేమో నీరుగా ఉంటుంది. ఇక చూసారు కదా, మెజీరియం ఇచ్చాను కానీ పని చేయాలి లాస్ట్ ప్రయత్నంగా, అంతే. పస్ ఎల్లోగా ఉంటుంది, అది కూడా రాసుకో. పస్ ఎల్లో ఉంటుంది. షుగర్కి ఎలోపతి టాబ్లెట్స్ వాడుతున్నాడు.
అలోపతి మందులు వాడిన తర్వాత కూడా ఆ డిప్రెషన్ తగ్గింది కానీ ఆ గుల్లలు మాత్రం తగ్గలేదండి. చీము కురుపులు వస్తూనే ఉన్నాయి. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ సిమ్టమ్ చూసుకొని ర్యాపిడ్గా వస్తున్నాయి కదా, లెక్సిస్టోనైడ్ కూడా ఇచ్చాను, పనిచేయలేదు. ఆ యొక్క సర్కాజం అని కూడా ఇట్లా కాదు అని మళ్ళీ బెరాట్రమాల్ వేశాను ఏప్రిల్ 2026లో. ఇచ్చిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అప్పటితో పోలిస్తే చాలా మటు తగ్గింది. అప్పుడంతా ర్యాపిడ్గా చీమ కురుపులు లేవు, అవి లేవు. ఇదిగోండి ఫస్ట్ చూస్తే ఇప్పుడు చాలా మటు తగ్గింది. మొత్తం కురుపులు వచ్చేవి. అయిన తర్వాత ఈ మధ్య ఏమైంది, మళ్ళీ పెరుగుతున్నాయి. మళ్ళీ పెరిగితే నేను ఏం చేశాను, ఈసారి బ్లాకిష్నెస్, ర్యాపిడ్ స్వెల్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. యాంథ్రాసిన్ 200 ఇచ్చానండి 5th month 26 ఇయర్. యాంథ్రాసిన్ ఇచ్చిన తర్వాత ఆ ర్యాపిడ్ తగ్గింది, డ్రై అయినాయి. 1 weekలోనే డ్రై అయినాయి. అబ్బా, యాంథ్రాసిన్ ఇంత బాగా పనిచేస్తుంది, ఇన్ని రోజులు వాడలేదు అనుకున్నాను నేను. అయిన తర్వాత అది కొంతవరకు ఆపింది 5th to 26. మళ్ళీ తర్వాత 1 month తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. అయిన తర్వాత అప్పుడు నిద్ర పోలేదన్నమాట. ఈ ఫిట్స్ ఉండే వాళ్ళకి ఎవరికి కూడా నిద్ర కంపల్సరీ ఉండాలండి బాగా. ఆ నిద్ర లేకపోతే మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. సల్ఫర్ 30 డోస్ ఇచ్చి మళ్ళీ యాంథ్రాసిన్ 200 మళ్ళీ వేసాను 6/26. ఈసారి యాంథ్రాసిన్ 200 వేసినా పనిచేయలేదు, ఎక్కువ గుల్లలు వచ్చాయి. మళ్ళీ మొన్న జూలై 30న యాంథ్రాసిన్ 1 ఇచ్చాను. 1 ఇచ్చిన తర్వాత మళ్ళీ తగ్గింది, కాళ్ళకి మొత్తం డ్రై అయింది. కానీ మళ్ళీ చేతులకి ఇప్పుడు చూసారా, ఇది పరిస్థితి. ఇప్పుడు చేతులకి చిన్న చిన్న గుల్లలు వచ్చాయి. కాలంతా డ్రై అయింది కానీ చేతులకి మాత్రం మళ్ళీ చిన్న చిన్న గుల్లలు వచ్చినాయి. ఇగో ఎల్లో ఇష్యూ. ఇది కేసు అండి, మొత్తం కేసు ప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ అప్రోచ్ చెప్పండి నాకు, ఎట్లా వెళ్దాం? డాక్టర్ గారు, నారాయణ గారు, ప్రభా. హాయ్ చంద్రమోహన్. శుభోదయం ప్రభా. శుభోదయం. నీ కేసు ఫస్ట్ థింగ్ ఏంటంటే, సెల్యులైటిస్ కేసెస్ లో నా ఎక్స్పీరియన్స్ లో స్కిన్ రెమెడీస్ అన్ని ఫస్ట్ ఎగ్జాస్ట్ చేస్తే తప్ప బుర్ర వేరే దాని మీదకి వెళ్ళదు. అంటే దట్స్ వెరీ కామన్, ఆ ప్రెజెంటేషన్ ని బట్టి, సిమ్టమ్స్ ని బట్టి. నీ కేసులో ప్రాబబ్లీ సీజర్స్ కంప్లీట్ గా తగ్గిపోయాయి అంటే స్కిన్ కండిషన్, సీజర్స్ తగ్గి బయటికి వచ్చిన కండిషన్ అయి ఉండొచ్చు, ఒకటి పాసిబిలిటీ. ఓకే. రెండోది, నువ్వు చెప్పిన సిమ్టమ్స్ అన్నిట్లో ఆ హార్టీనెస్, వుండెడ్ ప్రైడ్, నువ్వు ఆ సెట్ లో ఉన్న మెడిసిన్స్ అన్ని టచ్ చేసావు కానీ పెల్లాడియం ని చేయలేదు. పెల్లాడియం, ఓకే ఓకే ఓకే. అది ప్రాబబ్లీ స్కిన్ కానీ ఇవన్నీ కూడా, అంటే నువ్వు చెప్పిన మిగిలినవన్నీ కూడా ఆ వుండెడ్ ప్రైడ్, ఆ మెంటల్ సిమ్టమ్స్ చెప్పిన అన్నిట్లో నువ్వు ఆ సెట్ లో ఉన్న అన్ని మెడిసిన్స్ ఆల్మోస్ట్, ఐ నో వై నువ్వు వెరాట్రమ్ అన్నిసార్లు ఎందుకు రిపీట్ చేసావో నాకు అర్థమైంది. బికాస్ ఆ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ దానికి క్లోజ్ గా ఉన్నాయని. కానీ లెకసిస్, తర్వాత ప్లాటినా, ఇవన్నీ ప్లాటినాకి పలాడియం కి చాలా క్లోజ్ గా ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ లో. ప్లాటినా ఫెయిల్ అయిన కేసెస్ లో, అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ రీజనింగ్ ఈజ్ వుండెడ్ ప్రైడ్, ఓకే, సొసైటీలో ఆల్ దే కేర్ అబౌట్ ఈస్ వాళ్ళ సొసైటల్ ఇమేజ్ ఎలా ఉంది, రైట్? అందులో ప్లాటినా కంటే కూడా పెలాడియం రేట్స్ ద హైయెస్ట్. అండ్ అప్రిషియేషన్ డిజైర్స్ కూడా ఉంది. అబ్సల్యూట్లీ. అండ్ కోపం వస్తే ఆ కైండ్ అగ్రెసివ్ మెంటాలిటీ, అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా, అంటే పెలాడియము సూపర్ఫిషియల్ గా చూస్తే తెలియదు కానీ, బట్ వుండెడ్ ప్రైడ్ లో వెన్ ఇట్ గోస్ డౌన్ దట్ లేన్, నీకు యూనో అబ్యూజివ్ లాంగ్వేజ్, తర్వాత అగ్రెసివ్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ పెలాడియం. ఓకే. సల్ఫర్ ట్రై చేసావు, మేబీ డీప్ సోరిక్ స్టేట్ కనుక సల్ఫర్ ప్లేస్ లో సోరినము, వెరాట్రమ్ ప్లేస్ లో ప్రాబబ్లీ యూ కెన్ ట్రై పెలాడియం. దాంతో నీకు స్కిన్, షుగర్, అంటే నువ్వు చెప్పిన మిగిలిన ఊళ్ళో పరిస్థితులు ఇవన్నీ కూడా
they are all reflection of how it is reflecting on his pride rather than anything else. ఓకే. మేబీ పెలాడియం తోటి అంటే ఆ సెన్సిటివిటీ తగ్గితే షుగర్ అండ్ స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందేమోనని నా ఉద్దేశం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ప్రభా. Yeah. నెక్స్ట్ నారాయణ. ఇంకెవరైనా సీనియర్ డాక్టర్స్ ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఒకటి డాక్టర్ ప్రభా. పెల్లాడియం. పెల్లాడియం. ఓకే. అప్రిషియేషన్ డిజైర్స్. ఇంకా సరే, అంతవరకు ఏం చేస్తా అంటే రూబ్రిక్స్ అనేది చూద్దాం. ఓకే. రూబ్రిక్స్లో మనం విల్ గో ఫర్దర్. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా అండి మీకు అందరికి కూడా? కనిపిస్తుంది. ఓకే. నో విల్ మినిమైజ్ అండ్ వీఆర్ గోయింగ్. ఫస్ట్ మోస్ట్ సివిలిటిక్ పాయింట్ ఏమైనా చెప్తారా? ఇందులో మోస్ట్ సివిలిటిక్ పాయింట్ ఈవెన్ వాళ్ళ చెల్లెలతో కూడా మాట్లాడట్లేదు. గుర్తుంచుకోండి, దీస్ ఆర్ ఆల్ రిఫ్లెక్ట్స్ ద హెల్త్. మోస్ట్ సివిలిటిక్ రూబ్రిక్ ఏంటి అంటే హేట్రెడ్. హేట్రెడ్ అనేది చాలా మోస్ట్ సివిలిటిక్ రెమెడీ రూబ్రిక్ ఇందులో. ఓకే, విల్ టేక్ హూ అఫెండెడ్ కాదు, ఆయన అనపోయినా జనరల్గా హేట్రెడ్ అనేది ఆ సిమ్టంలో ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళ అమ్మ చనిపోగానే షుగర్కి వచ్చే ముందు ఏం ఫీల్ అయినాడు అంటే డెల్యూషన్ డిజర్టెడ్, నాకు ఎవ్వరు లేరు. ఓకే, డెల్యూషన్ డిజర్టెడ్. డిజర్టెడ్ ఆర్ ఫర్సికన్, ఇది కదా సెకండ్ సిబిలిటిక్ రూబ్రిక్. ఎందుకంటే ఇట్ ఈస్ అల్సరేషన్. నెక్స్ట్ ఇంజ్యూర్డ్ హార్ట్. ప్రభా అన్నట్టు ఇంజ్యూర్డ్ హార్ట్ కూడా తీసుకోవచ్చు, కానీ ఎట్లా తీసుకుందాం? ఫ్రివోలస్ అనేది మోస్ట్ సూపర్ఫిషియల్. హేట్రెడ్, డెల్యూషన్, డిజర్టెడ్. హార్టీ తీసుకోవచ్చు, ఇంజూర్డ్, ప్రైడ్, హానర్ ఉండేది తీసుకుందాం. ఎలిమెంట్స్ ఫ్రమ్ హానర్ ఉండేది తీసుకుందాం. ఓకే, ఏ ప్రభా? హానర్ ఉండేది. హార్టీ కూడా తీసుకుందాం. హార్టీ కూడా తీసుకోవచ్చు. యా. సో విల్ టేక్ ఓన్లీ సిఫిలిటిక్ రూబ్రిక్స్ నౌ. ఓకే, నెక్స్ట్ ఒక హార్టీ ఒకటి, HAUGHTY హార్టీ. నెక్స్ట్ ఇంకోటి ఎలిమెంట్స్ ఫ్రమ్ హానర్ ఉండెడ్. ఇంకొక పాయింట్, ముఖ్యమైన సిబిలిటిక్ పాయింట్ ఏంటి అంటే సిమ్టమ్స్. ఎలిమెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్ కూడా తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత
ఇది కొంతవరకు యాక్చువల్గా గ్రీఫ్ అనేది కొంతవరకు వద్దులే, చూద్దాం లాస్ట్లో చూద్దాం, ఎలిమినేటింగ్ లో తీసుకుందాం గ్రీఫ్లు. ఇంకోటి ఏదో అనుకున్నాను యాక్చువల్గా, ఎక్స్ట్రా వేగన్సీ. ఎక్స్ట్రా వేగన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా డబ్బు లేదండి, డబ్బులు లేకపోతే ఇక పిచ్చికిపోతాడు మనిషి. ఎక్స్ట్రా వేగన్సీ, ఎక్స్ట్రా వేగన్సీ. సో ఫ్రివోలస్, గ్రీఫ్, ఇంకోటి ఏంది డెల్యూజన్ గ్రాండియర్, ఇవన్నీ ఏం తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏది మొరోసల్కి, ఇవన్నీ సోరిక్. ఇంకా మోకింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అవసరం తీసుకోవాల్సి వస్తుంది కానీ చూద్దాం ఇది. ఇంకా సరిగ్గా రాబోతే తీసుకుందాం. ఇంకా ర్యాపిడ్ రెమెడీ కంపల్సరీ తీసుకోవాల్సిందే, ఇది లేకపోతే కాదు. ర్యాపిడ్ ఎక్కడ తీసుకున్నారా, చాలా ర్యాపిడ్ అనమాట. ఎంత ర్యాపిడ్గా ఫాస్ట్ వస్తుంది అంటే ర్యాపిడ్ రెమెడీనే మనం సెలెక్ట్ చేసుకోవాలా. ర్యాపిడ్ తీసుకోవాలా, ర్యాపిడ్ తీసుకోవాలా చూద్దాం. ర్యాపిడ్ తీసుకుందాం అయితే. ర్యాపిడ్ జనరాలిటీస్లో ఏమన్నా చూడు, జనరాలిటీస్లో ర్యాపిడ్ చూద్దాం. జనరాలిటీస్లో ర్యాపిడ్ కాకుండా అది ఉంటుంది మొత్తం సడన్ ఇన్వెస్టిగేషన్ తీసుకుందాం. సడన్ కాదు కదా, సడన్గానే వస్తాయి యాక్చువల్గా, రావడం కూడా సడన్గానే వస్తాయి. ర్యాపిడ్ ఉండే రెమెడీస్ చూసుకుందాం, సడన్ మేనిఫెస్టేషన్. సో పక్క పెడతాం చూద్దాం. బట్ వీ విల్ సెలెక్ట్ ఓన్లీ ర్యాపిడ్ రెమెడీ. ప్లాటినా వచ్చి ఏం లేదు, చాలా ఇది స్కిన్ డిసీజ్ మొత్తం చాలా ర్యాపిడ్గా ఉంటుంది. అవును, పనిలో కాదు, యాక్చువల్ స్కిన్ డిసీజ్ మాత్రం చాలా ర్యాపిడ్గా వెళ్తుంది. ఒక పూటకే ఇట్లా ఇట్లా మొత్తం అంటుకుపోయినట్టు ఉంటుంది. సో మనకి ప్లాటినా, నాట్రమోర్, ఆరం ఇవన్నీ స్లో రెమెడీసే. లెకాసిస్ కానీ పనిచేయ, లెకాసిస్ చేయగానే ఎక్కువైంది. మెటల్ ఏవి కూడా స్లోనే యాక్చువల్గా. ఇప్పుడున్న జీనోటైప్ పంపిస్తుంది కానీ దీనికి పనిచేయదు. లెకాసిస్, నక్స్వామికా, స్ట్రామోనియం, స్టాఫిసాక్రియా, సల్ఫర్, వెరాట్రమ్ ఆల్బమ్. హేట్రేడ్ లేదు. అగారికస్, కాల్కేరియా, పెల్లాడియం, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినది పెల్లాడియం కూడా ఉంది. కెనాబిస్ ఇండికా, చైనా, ఇవి ఉన్నాయి. సో హేట్రేడ్లో ర్యాపిడ్గా నాట్రమోర్ ఉంది. ఆల్సో ఇట్ విల్ సూట్ టు ది సాల్ట్ డిజైర్స్, గ్రీఫ్ కదా, సాల్ట్ డిజైర్స్. నారాయణ ప్రభా ఒకసారి, సాల్ట్ డిజైర్స్ కూడా నాట్రమోర్ లో ఉంది కదా. నెక్స్ట్ గ్రీఫ్ తర్వాత వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ చెల్లి బాధపడ్డప్పుడు, వాళ్ళ చెల్లి కోసం బాధపడ్డప్పుడు ఇది స్టార్ట్ అయింది. 8 PM తీసుకుందాం చూద్దాం. 8 PM స్టార్ట్ అయింది ఫస్ట్ ఫిట్స్. మోస్ట్లీ నాట్రమ్ గ్రూప్ ఏదైనా చూసుకోవాలా. ఎందుకంటే నాట్రమోర్లో అంత ఆన్సెట్ ఉండదు, అంత ర్యాపిడిటీ ఉండదు. అంటే నేను ఒక నా సెల్యులైటిస్ కేసెస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పు. నా దిస్ ఈజ్ ఇన్ ఏ అరౌండ్ 60s 50s లేట్ 60s విమెన్ లో. ఓకే, సడన్ గా సెల్యులైటిస్ కండిషన్ స్టార్టెడ్. ఓకే, నోన్ బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్, హార్ట్ కంప్లైంట్స్, తర్వాత వెరీ క్లోజ్డ్ మెంటల్ స్పియర్. ఓకే, వీటన్నిటి మీద చాలా రకాలుగా మెజీరియం దగ్గర నుంచి, పెట్రోలియం, గ్రాఫైటిస్ దగ్గర నుంచి అన్ని అయిపోయాయి. ఓకే, అంటే
టెంపరీ కండిషన్స్. అండ్ అదేలే ఇది ఇప్పుడు అగ్రేషన్ పనిచేసినట్టు. అంతే. అట్లా అని వీటిలో రిలీఫ్ వస్తుంది, మళ్ళీ రిలాప్స్ అవుతుంది, రిలీఫ్ వస్తుంది, మళ్ళీ రిలాప్స్ అవుతుంది. ఓకే, సరే ఇలా కాదని చెప్పి అసలు పైన సూపర్ఫిషియల్ సిమ్టమ్స్ మొత్తం పక్కన పెట్టేసి ఆ నేచర్ ఆఫ్ ద ఇండివిజువల్ ఏంటి అని చూసాను. ఓకే, అందులో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ. అంటే ఇమోషనల్లీ సెన్సిటివ్ అనుకొని పల్సటిల్లాలు ఆ గ్రూప్లన్నీ కూడా అయిపోయాయి. క్లోజ్డ్ రిజర్వ్డ్ టైప్ నాట్రమ్యూర్ దానికి రిలేటెడ్ రెమెడీస్ అన్ని అయిపోయాయి ఆఫ్టర్ 2 years ఆఫ్ స్ట్రగుల్ విత్ దిస్ కేస్. ఓకే, సో ఇలా కాదని చెప్పి కోర్ సిమ్టమ్ ఏంటంటే గెటింగ్ హర్ట్ ఇస్ ద కోర్ సిమ్టమ్. ఓకే, లెట్స్ సీ యాజ్ సింపుల్ యాజ్ అంటే చేసుకోకుండా గెటింగ్ హర్ట్ అనేది సింపుల్ రూబ్రిక్ మీద ఆర్నికా ఇచ్చారు. ఇంకేమైనా ఉన్నాయి రూబ్రిక్ ఇంకేమైనా ఉన్నాయా ఆర్నికా కాకుండా? అంటే మిగిలిన సిమ్టమ్స్ అన్ని జనరాలిటీస్ బోల్డ్ ఉంటాయి కదా. ఓకే, ఇందులో గెట్టింగ్ హర్ట్ అనే దానిలో ఆర్నికాతో పాటుగా ఇంకా అసలు అంటే వేరే ఇంకేది కన్సిడర్ చేయాల. ఐ ఓన్లీ టుక్ ఇట్ బికాస్ అది సెన్సిటివిటీ కింద మిగిలినవి చేస్తే ఏది కూడా పనిచేయాల దాని గ్రూప్ లోవి. ఓకే, ఐ థాట్ లెట్స్ సింప్లిఫై ద కేస్ అండ్ టేక్ ఓన్లీ ద కోర్ రూబ్రిక్ ఆఫ్ గెటింగ్ హర్ట్. అంటే ఫిజికల్ హర్ట్ అవ్వచ్చు, మెంటల్ హర్ట్ అవ్వచ్చు. ఆర్నికా ఇస్ ఏ హర్ట్ రెమెడీ. రైట్, ఆర్నికా ఇచ్చాను. ఆర్నికా ఇచ్చిన దగ్గర నుంచి అసలు విపరీతమైన యూజ్ అయ్యేది ఆ స్కిన్ అంతా కూడా. స్కిన్ డ్రై అవ్వడం మొదలెట్టింది. ఓకే, అంటే దెన్ ఐ వెంట్ బ్యాక్ టు కంపేర్ అదర్ సిమ్టమ్స్. అంటే కోర్ రూబ్రిక్ దీనికి పెలాడియం చెప్పడానికి బికాస్ నువ్వు కూడా ఐ మీన్ దిస్ ఇస్ అ కామన్ థింగ్ దట్ వి ఆల్ డూ కదా. సో ఆర్నికా ఇచ్చిన దగ్గర నుంచి స్కిన్ అంతా సాఫ్ట్ అయింది, ఊజింగ్ ఏమీ లేదు, ఇచ్చింగ్ లేదు, రెడ్నెస్ ఇరిటేషన్ లేదు. రైట్, స్కిన్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్. అండ్ థ్యాంక్ఫుల్లీ ఇది ఉన్న దగ్గర నుంచి బీపీ అండ్ షుగర్ నంబర్ స్టార్టెడ్ టు కమ్ డౌన్. ఓకే, సూపర్. ఓకే, అంటే బెస్ట్ ఆఫ్ ద రెమెడీస్ వాట్ దే కుడెంట్ డూ. అంటే ఫిజికల్ అంటే ఎమోషనల్ లెవెల్లో హర్ట్ అన్న సిమ్టమ్ మీద ఆర్నికా ఇచ్చింది. ఓన్లీ ఆ ఒక్క దాని మీద బేస్ చేసుకొని ఇచ్చింది వెరీ ఫస్ట్ టైం. యూజువల్ గా మొడాలిటీస్ అన్ని తీసుకొని అయితే తప్ప ఇవ్వం కదా. బట్ ఫర్ ఎ సెకండ్ ఇవన్నీ చాలా అంటే ఐ ఫినిష్డ్ యాజ్ మెనీ రెమెడీస్ యాజ్ ఐ కుడ్. ఇంకా అందుకని ఇలా కాదని మొత్తం వాట్ ఈస్ ద కోర్ రూబ్రిక్ అని చూస్తే ఐ థాట్ ఆర్నికా వాజ్ ద బెస్ట్ ఫిట్ ఫర్ దట్ కేస్. ఓకే, గుడ్. ఆర్నికా దగ్గర నుంచి షుగర్ నంబర్స్ డ్రాప్ అయ్యాయి, బ్లడ్ ప్రెషర్ హ్యాస్ బీన్ అండర్ కంట్రోల్, స్లీప్ లెవెల్స్ హ్యాస్ బీన్ బెటర్, స్టమక్ హ్యాస్ బీన్ బెటర్. ఓకే, సూపర్. సో నీ కేసులో మిగిలిన సిమ్టమ్స్ అన్ని కూడా కోర్ రూబ్రిక్ ఈస్ దట్ wounded pride. Yes, ఉండొచ్చు. Right? wounded pride is the core symptom and మిగిలినవన్నీ కూడా later on వచ్చిన symptoms. అంటే the expression of wounded pride happened as seizures, happened as grief, happened as emotional expressions, happened as skin symptoms. Ulcer, okay. Ulcer is also wounded pride. Okay. అంతే కదా. అంటే if you look at it, skin is wounded. Yes. Superficial level లో if you have to boil it down, yes, the skin is wounded there. Okay. అంటే మిగిలిన కొంచెం సేపు పక్కన పెడితే wounded pride can be taken as wounded skin reflection. Okay. Okay. And the best of the wounded remedies, palladium లో ఇలాగే ఒక కేసులో ఆవిడ ఒకటే ఒక సిమ్టమ్ చెప్పింది. షీ హ్యాస్ హై కొలెస్ట్రాల్, షీ హ్యాస్ ఏంటి విపరీతమైన ఫైబ్రోమాలజియా ఉండేది, పీరియడ్స్ లో ప్రాబ్లమ్స్ ఉండేవి. ఓకే, కాకపోతే ఇవన్నీ నాకు ఎందుకు వచ్చింది అంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందు ఇవ్వండి అని వచ్చింది. ఓకే, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంది. ఓకే, ఓకే, బట్ మెంటల్ సింటమ్స్ లో ఏంటి అంటే
నాకు మిగిలినవి ఏవి ఎలా ఉన్నా పీపుల్ హ్యాస్ టు థింక్ గుడ్ ఆఫ్ మీ. ఓకే. ఓకే, ఆ ఇమేజ్ పోకుండా ఉండడానికి, అంటే ఇట్ సౌండ్స్ లైక్ సైలీషియా టు మెయింటైన్ దట్ స్టేటస్, బట్ ఇందులో కోర్ అది కాదు. ఓకే. ఓకే, ఫ్లాటరీ. నేను చేసే పనిని జనాలు పొగుడుతున్నంత సేపు నేను ఏం చేయడానికైతే రెడీగా ఉంటానని చెప్పి ఓకే. దాన్ని 10 రకాలుగా అడిగా, నువ్వు ఏమన్నా చెప్పు, as long as it gives me flattery, I am okay with it. ఓకే. ఎక్కడి వరకు అంటే ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుంచి, ఆవిడ ఈటింగ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి కూడా ఎవరైనా పీపుల్ వావ్ నువ్వు చేసేది అంటే చాలు, షీల్ కీప్ ఇట్ అప్ విత్ ఇట్. ఓకే. పెల్లాడియం ఒకడు వచ్చా. ఓకే. ఓకే, షీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ 6 months. ఓకే, గ్రీఫ్ లో బెటర్ గా ఉంది, ఇమోషనల్ స్టేట్ ఒకటో రెండో డోసులు ఇచ్చాను అంతే. ఓకే. షీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ 6 months. కొలెస్ట్రాల్ నంబర్స్ అవన్నీ మళ్ళీ చేయించలేదు, బట్ ఏంటి అంటే ఇమోషనలీ షీఈ్ ఏబుల్ టు స్లీప్, షీఈ్ ఏబుల్ టు ఫీల్ బెటర్. స్లీప్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, రైట్, హర్ట్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది. సో 1 or 2 doses of Palladium worked out very well for my case. సూపర్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఈ కేసులో కూడా మనం హార్టినెస్ ప్రామినెంట్ తీసుకోవచ్చు, ఉండెడ్ ప్రైస్ ప్రామినెంట్ గా తీసుకోవచ్చు. ఐ విల్ ట్రై హార్టీ కంటే కూడా అవును, పెల్లాడియం కూడా వి విల్ ట్రై. పెల్లాడియం ఒకటి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా మెటాలిక్ గ్రూపే, అన్ని మెటల్స్ గ్రూపే, రైట్. అండ్ అన్ని కూడా అంటే ఆ స్పెండింగ్ ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు డబ్బులు ఎంతున్నా ఖర్చు పెట్టేస్తాడని అన్నావు కదా, అవునవును, ప్రాబబ్లీ ఆ ఫ్లాటరీ కోసం, ఎగ్జాక్ట్, అవును, రైట్. కాకపోతే ఇందులో ఏంటంటే మిగిలినవన్నీ కూడా అంటే ఎక్స్ట్రీమ్ ఇమోషనల్ సెన్సిటివిటీ కింద కొన్ని తీసుకోవచ్చేమో. ఓకే. నేను కూడా ప్యారలల్ గా నువ్వు చెప్తుంటే రిపర్టరైజ్ చేస్తున్నాను. నువ్వు ఐ థింక్ అందులో లిస్ట్ లో అన్ని ఆల్మోస్ట్ రెమెడీస్ అన్ని అయిపోయాయి. అది సల్ఫర్, మెక్సాల్, ఇంకో రిపర్టరీలో డెల్యూషన్ ఫర్ సెకండ్ అఫెండెడ్, సల్ఫర్, మెక్సాల్, లైకోపోడియం, స్టాప్సినకరీ, ఆరమోనాట్, ఇగ్నిషన్, ఆట్రమోర్, అనగాడియం, ప్లాటినా, ఆరం. ఓకే, సరే, ఆల్మోస్ట్ అందరికి అట్లాగే ఉన్నాయి. ఇవి కామన్ గా వచ్చిన రెమెడీస్ అంటే సల్ఫర్. ప్రభా సల్ఫర్ కూడా ఆలోచించవచ్చు. నారాయణ చెప్పు. సల్ఫర్ కూడా ఆలోచించవచ్చు అనుకుంటా. అవును, సల్ఫర్ సూపర్. వూండెడ్ ప్రైడ్ లో సల్ఫర్ ఉంది, ఫ్లాటరీ డిజైర్స్ ఉంది, ఫియర్ ఆఫ్ ప్రావర్టీ, అంటే డబ్బులు ఉంటాయి, డబ్బులు లేనప్పుడు మాత్రం బాగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఓకే. మళ్ళీ ఫ్రివులస్ లో ఎక్కువ ఏమీ పట్టించుకోకపోవడం, దాని గురించి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, తర్వాత ఏమో ఫ్లాటరీ డిజైర్స్ లోను ఇట్లా కూడా సల్ఫర్ ఉంది. ర్యాపిడ్ యాక్టింగ్ డ్రగ్ కూడా సల్ఫర్. ఓకే. సల్ఫర్ డ్రగ్ అయినా వచ్చింది. అవును, సల్ఫర్ కూడా ఉంది, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, బాగుంది. సల్ఫర్ కూడా ఉంది, పెల్లాడియం ఒకటి. ఇంకా నేనేం చేస్తానంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ తీసుకుంటాను, మళ్ళీ డీటెయిల్గా తీసుకొని మనం తీసుకున్నది నేను ఐ విల్ ట్రై టు ఎలిమినేట్ అండ్ ఐ విల్ టేక్ అనదర్ స్టెప్. ప్రభా అన్నట్టు పెల్లాడియం ఉంది, సల్ఫర్ కూడా ఉంది, నారాయణ సూపర్ ఉంది సల్ఫర్ కూడా. ఇంకా వూండెడ్ ప్రైడ్లో ప్రభా అన్నట్టు వూండెడ్ ప్రైడ్ ఇస్ ద కీ కోర్, తీసుకోవచ్చు ఈ కేసులో. సల్ఫర్ కూడా ఉంది. ఇంకా ఇంకెవరైనా? మీరు నేట్రమూర్ వేశారు కదా, తర్వాత రిజల్ట్ ఎలా ఉంది సార్? అది నాట్రమూరు ఎప్పుడు వేశాను అంటే వాళ్ళ మదర్ చనిపోయిన వెంటనే వేశాను. ఎరప్షన్స్ వచ్చిన తర్వాత వేయలేదు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే అది నాట్రమూర్ ఎప్పుడు కూడా స్లో రెమెడీ. దాని కాంబినేషన్స్ వెళ్తే వెళ్ళొచ్చు, నాట్రమ్ సల్ఫ్ అట్లా వెళ్ళొచ్చేమో, కానీ
మోర్ మాత్రం మనం అటువంటి కేసెస్లో వేయలేము అని చూద్దాం. ఎందుకంటే ఏ డైమండ్స్ ఎట్లా ఉంటాయో చెప్పలేం. విల్ టేక్ ఆల్సో నాట్రమ్ మోర్. ఓకే, నాట్రమ్ సల్ఫర్ మాత్రం సూపర్. ఇంకా పెలాడియం ఒకటి. ఇంకెవరైనా సజెస్ట్ చేస్తారా ఫర్దర్గా? సార్ శివకుమార్ నమస్తే సార్. అండి, అమ్మా నమస్తే అమ్మా. శ్రీకళ. అమ్మా ఈ పెలాడియంలో మీరు ఆ వైర్ తీసి అలా పెట్టినా కూడా సంతోషిస్తాడని చెప్పారండి. తను ఆ సిమ్టమ్ బాగా కనెక్ట్ అయింది. నేను కూడా ఒక కేసులో వేశాను. అమ్మా చెప్. 60 years ఓల్డ్ లేడీ. ఓకే ఓకే. సేమ్ ఇందాక ప్రభా గారు చెప్పారు, అలాగే పొగుడుతూ ఉంటే వాళ్ళు ఎంత కష్టానికైనా ఓర్చుకొని వాళ్ళకి చేసి పెడతారు. అవును. ఓకే ఇది నాకు ఒకసారి చంద్రకాంత్ గారు చెప్పారు పాయింట్. ఓకే ఇది పెలాడియం ఎక్స్పీరియన్స్. సూపర్. మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో, వైర్ తీసి అలా పెట్టినా గానీ వాడు గొప్పగా చెప్పుకుంటాడు. అది ఆ సిమ్టమ్ అక్కడ ఉంది. ఓకే సార్, రైట్. ఓకే అమ్మా. ఇంకెవరైనా? సో సార్ శివకుమార్ శివకుమార్ సార్ సార్. చెప్పండి సార్, చెప్పండి. యాక్చువల్ గా మనకి వెర్రాట్రం కి దగ్గరలోనే పెల్లాడియం ఉంటుంది సార్. అవును మేడం చెప్పినట్టు పెల్లాడియం ఒకటి మనం ప్రిఫర్ చేయొచ్చు. అట్ ది అవును. సేమ్ టైమ్ నాట్రమ్ ఒక వైపు నుండి మనకి నాట్రమ్ గ్రూప్ లో అనిపిస్తుంది సార్. నాట్రమ్ గ్రూప్ లో మనకి సల్ఫర్ ఎడిషన్ ఉంటుంది కాబట్టి నాట్రమ్ సల్ఫర్ గానీ పెల్లాడియం గానీ మనం కొంచెం ఆ యాంగిల్ లో చూస్తే బెటర్ అనిపిస్తుంది సార్ నా వరకు. ఓకే బాగుంది, గుడ్. నాట్రమ్ సల్ఫర్, పెల్లాడియం, సల్ఫర్. ఇంకా ఇంకా ఇంకెవరైనా? సరే ఓకే, ఇప్పటికి ఆపుతాం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. మంచి డిస్కషన్ వచ్చింది. యాక్చువల్ ఏంటి అంటే ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం. వీఆర్ ఆల్ లెర్నర్స్. మనకి డిఫరెంట్ డాక్టర్స్ ఇన్పుట్స్ వస్తాయి. అందుకని ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా అందరూ యూజ్ చేసుకోండి. నేను ఒక్కనేని కాదు, అది నా ఉద్దేశం. అందుకని మీ డిస్పెన్సరీస్లో ఏ డిఫికల్ట్ కేసులు ఉన్నా ఈ బేసిస్ మీద వి విల్ లెర్న్. మనం ఇన్ఫీరియర్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈ కేసులో తగ్గించలే కనుక నేనేమో అందరు తక్కువ అనుకుంటారేమో, అక్కర్లేదు. ఎవ్రీ డాక్టర్ హ్యాస్ మెనీ కేసెస్. అందుకని ఐ రిక్వెస్ట్ యూ ఆల్ వన్స్ అగైన్ ఆన్ దిస్ డాక్టర్స్ మీట్ డయాస్, ప్లీజ్ కమ్ విత్ యువర్ డిఫికల్ట్ కేసెస్. అది మనకు చాలా లెర్నింగ్ పాయింట్స్ ఇస్తాయి. ఇప్పుడు ఇవాళ నేనే తోపనుకుంటే ఎట్లా, ప్రభా ఎంత మంచి పాయింట్ చెప్పింది, ఎట్లా ఆలోచించాలి. ఎందుకంటే సివిల్ కేసెస్లో అన్ని బగ్గ పెట్టేసి ఒక మంచి రూబ్రిక్, క్యూఆర్ఎస్ రూబ్రిక్ తీసుకోమంటారు హనుమాన్గా. దాంతో ఎంట్రీ అయితే కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తాయి. అట్లా wounded pride అనేది ఇందులో చాలా మంచి పాయింట్. మనం అట్లా కూడా వెళ్ళొచ్చు. మనం ఫర్దర్గా మళ్ళీ మన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం చూసుకోవాలి. గుర్తుంచుకోండి, wounded prideలో వెంకటనారాయణ చెప్పారు కదా, సల్ఫర్, ఇట్ ఈస్ ఆల్సో సూపర్. అందుకని ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ప్రభా అండ్ వెంకటనారాయణ అండ్ శివకుమార్ సార్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇది రీకేస్ కేస్ టేకింగ్ మళ్ళా తీసుకుంటా అన్నారు కదా. అవును సార్. ఈ చైల్డ్హుడ్ ఆఫ్టర్ 9-10 years తర్వాత ఎలా ఉంది కూడా తీసుకోండి సార్. సరే సార్, అట్లా ఎందుకంటే ఓకే ఖచ్చితంగా తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ పార్టిసిపేటెడ్. శ్రీకళ గారు మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు, వారికి కూడా కృతజ్ఞత. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా. గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. Thank you, Master. థ్యాంక్ యూ సార్.